వెల్కమ్ బ్యాక్. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలికా సంరక్షణ, పోషణ మరియు విద్యా అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించినట్లుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలియజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏర్పాటు చేసిన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యతో పాటు వారి ఆహారం, ఆరోగ్యం, సంరక్షణపైన దృష్టి సారించాలని సూచించారు. తరచుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరమైన పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కౌన్సిలింగ్ నిర్వహిస్తుందని తెలియజేశారు. అలాగే చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాల నందు చేర్పించాలని అన్నారు. అన్ని సంస్థలు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తున్నా ఎక్కడో ఒక చోట లోటు కనిపిస్తుందని, కావున సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఇటువంటి లోటుపాట్లను సరిదిద్దడంలో బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో శ్రీమతి డి నాగరత్నం, డిస్ట్రిక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి నవీన, ఎల్ఎస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణయ్య, సిడబ్ల్యూసి ఇన్ఛార్జ్ చైర్మన్ పి వెంకటేశ్వరరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పిఎన్వి మునేశ్వరరావు, క్రాఫ్ట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బి రవిబాబు, ప్యానెల్ లాయర్ కోనా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని పురస్కరించుకొని నేషనల్ గర్ల్స్ డే పురస్కరించుకొని ఇవాళ డిఎల్ఎస్ఏ భవన్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి పిల్లలకి ఎంత మటుకు చట్టాల పట్ల అవగాహన అవసరమో దానికి సంబంధించిన చట్టాలు, పోక్సో చట్టము, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 గురించి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మన డిఎంఎండ్హెచ్ఓ గారు డెమో డి నాగరత్నం గారు పిల్లలకి న్యూట్రిషన్ గురించి, ఆరోగ్య సూత్రాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా డిసిడిఓ గారు, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు క్లుప్తంగా ఈ డేకి సంబంధించిన వివరాలు అందించారు. ఇకపోతే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లల చదువుల పట్ల, చదువులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళతో ఇంటరాక్షన్లో చక్కని విషయాలు వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. సో ఇవాళ ఈ యొక్క గర్ల్స్ చైల్డ్ డే పురస్కరించుకొని వాళ్ళకి 2-3 చట్టాలు వాళ్ళకి పరిచయం చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ చెప్పాను, పోలీస్ ఆఫీసర్ కానీ, ఆర్మడ్ ఫోర్స్ కానీ, జైల్ ఆఫీసర్స్ కానీ, హాస్పిటల్ స్టాఫ్ కానీ ఇవన్నీ నేను చెప్పాను. ఎడ్యుకేషన్లో ఇలా చెప్పాను, మాస్టర్ స్టూడెంట్ ఇట్లా ఇవన్నిటికి ఈ చేసినప్పుడు కనుక దానికి మరి పనిష్మెంట్ ఎంత ఉన్నది అన్నట్లయితే కనుక 20 సంవత్సరాలకు తగ్గకుండా కూడా నేరం చేసిన వ్యక్తికి పనిష్మెంట్ అనేది చట్టంలో పొందుపరచబడింది. సరే, మరి రుజువు చేసుకోవడానికి ఏంటయింది అని అంటే కనుక ఈ చైల్డ్ యొక్క ఒక వారల్ టెస్టిమనీ, అంటే వాళ్ళు మామూలుగా చెప్తే సాక్ష్యం సరిపోతుంది. మరి సాక్ష్యం చెప్పేనందుకు మళ్ళీ ఇంకేదైనా ఆ చైల్డ్ ఒకవేళ ట్రామాలోకి వెళ్ళిపోయి ఇంకేదైనా కావాలి, మాట్లాడలేని అమ్మాయి మీద, చిన్న పాప మీద ఆగాత్యం జరిగితే కనుక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి తెలియచేస్తే వారు ఇంటర్ప్రిటర్ని కానీ, స్పెషల్ ఎడ్యుకేటర్ని కానీ, అట్లాంటి ఎక్స్పర్ట్లని మీకు ఆ చైల్డ్కి సదుపాయం కల్పించి ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా మనకి సహకరిస్తారు. ఇది పోక్సో చట్టం గురించి.